ఎక్కడికి? అది 1 మినిట్. హలో, ఏం చెప్పరా? రే గణేష్, మా ప్రేమ విషయం గీత వాళ్ళని తెలిసిపోయిందిరా. మనుషులతో అటాక్ చేశాడు. ఏరియా బాస్. వీకెండ్ హ్యాపీగా పబ్బుల్లోను పార్టీలోను ఎంజాయ్ చేయకుండా ఈ అటాక్లు చేసిలే ఏంటి బాస్? టైం 10 అయింది, షాపులు మూసేస్తారు, వెళ్ళండి. ఏయ్, ఎవడ్రా నువ్వు? ఇది నా ఇంటి మ్యాటర్. మ్యాటర్ రోడ్ ఎక్కాక ఇంకా ఇంటి మ్యాటర్ ఏంటి బాస్? లైట్ తీసుకో. ప్రపంచంలో 99% ప్రాబ్లమ్స్ కూర్చుని మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోతాయి. మాట్లాడుకుందామా, కొట్టుకుందామా? నీ బాబుకి వాడి బాబుకి ఆ లవ్ మ్యాటర్ అర్థం కాలేదంటే దాంట్లో అర్థం ఉంది, కానీ నీకేం ప్రాబ్లం వచ్చిందిరా? నువ్వు ఈ జనరేషనే కదా. ఎరా, అన్నవరంలో పవన్ కళ్యాణ్ని, రాఖీలో ఎన్టీఆర్ని, అర్జున్లో మహేష్ బాబుని, గోరింటాక్లో రాజశేఖర్ని చూసిన తర్వాత కూడా మీలాంటి అన్నలు మారర్రా? అన్నా వద్దన్నా, హ్యాపీగా మాట్లాడుకుందామన్నా. చిరాగ్గా కొట్టుకోవడం ఏంటన్నా? ప్లీజ్ అన్నా. చల్.
థింక్ ఐడియా. సంధ్య, హా? సంధ్య, ఏంటి నాదో చిన్న రిక్వెస్ట్. అనుకున్నా గణేష్, నీ మౌనానికి అర్థం నాకు తెలీదా? ఏదో ఉంది, చెప్పు. అది నా కోసం ఓ డ్రెస్ వేసుకుంటావా? ఏం డ్రెస్? నాకు తెలుసు నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకోవని, కానీ రోజు నేను కుర్తీలోను సల్వార్లోను శారీలోను చూసి బోర్ కొట్టేసాను సంధ్య. ఒక్కసారి నా కోసం వేసుకోవా ప్లీజ్? నాకు ఇలాంటి డ్రెస్సెస్ నచ్చవు, నీకు తెలుసు కదా. ప్లీజ్ ఒక్కసారి నా కోసం. ప్లీజ్ 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 సంధ్య, ప్లీజ్ ప్లీజ్ సంధ్య, నో గణేష్, ఒక్కసారి సంధ్య, నో ప్లీజ్ ప్లీజ్ నో ప్లీజ్ 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 ప్లీజ్. నో గణేష్. అబ్బా ఒక్కసారి వేసుకోవచ్చుగా ప్లీజ్. సరే, నీకోసం డ్రెస్ వేసుకుంటా. నువ్వు మొండివాడివి గణేష్. నువ్వు ముందెళ్ళి మార్చుకొని రా, తర్వాత నేను ఎలా నా వైపు తిప్పుకోవాలో నాకు బాగా తెలుసు. గణేష్